హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని పింకీ అఫీషియల్. మీరు మా పాత వీడియోస్ అన్ని చూస్తున్నారా? చూడకపోతే తప్పకుండా చూసేయండి. అండ్ ఈ సెటప్ అంతా కొత్తగా ఉంది కదా, మీ గురించే కొంచెం ఐడియాలజీ మార్చి మంచిగా సెటప్ అంతా చేసుకొని మంచి మంచి వీడియోస్ చేయాలని మేము చాలా ఫోకస్ చేస్తున్నాం. ఖచ్చితంగా మంచి వీడియోస్తో మేము ముందు ఉంటాం. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే, నా లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్, నా లక్కీ చామ్ నా లైఫ్లోకి వచ్చి 8 సంవత్సరాలు అవుతుంది ఈ ఏప్రిల్ 20th. నా లైఫ్ని ఫ్రమ్ నథింగ్ టు సంథింగ్, ఇప్పుడు తనైనా ఎవ్రీథింగ్. సో నేను మాట్లాడాలనుకుంటున్నాను, నా లైఫ్లో చాలా చేంజెస్ అయ్యండి. నా చిన్నప్పటి నుంచి నేను చూసుకుంటే ఎక్కడ ఉండేవాళ్ళం, ఏం చేసేవాళ్ళం, నా సరౌండింగ్స్ ఉండే ప్రతి ఒక్కరికి తెలుసు అసలు ఎలా ఉండేవాళ్ళం, ఏంటి అనేది. నా లైఫ్కి ఒక చేంజ్ అయిపోయింది అనమాట. ఎలా అంటే అసలు ఏం చేసాం ఏంటి అనేది పక్కన పెడితే, ఏం లేనప్పటి నుంచి నా పక్కన నుంచి ఉంది తను. నేను ఇంకెవరో కాదు, మీకు తెలుసు, వన్ అండ్ ఓన్లీ పర్సన్, మై హార్ట్ అండ్ మై ఎవ్రీథింగ్, మై బేబీ. సో తను వచ్చినప్పటి నుంచి నా లైఫ్ మాత్రం ఇంకా ఒక్కొక్కరే లైఫ్లో ఒక్కొక్క టర్నింగ్ పాయింట్ ఉంటుంది అంటారు కదా. ఇంకా నా లైఫ్లో టర్నింగ్ పాయింట్ తనే అనుకుంటా. తను వచ్చినప్పటి నుంచి నా లైఫ్ చేంజ్ అయిపోయింది. లైక్ కలిసి చదువుకున్నాం ఇంటర్ నుంచి. ఫ్రమ్ దట్ స్టేజ్, ఇంటర్ అంటే ఎవరికి ఏం తెలుసు, ఎవరి దగ్గర ఏమి ఉండేది కాదు. నా దగ్గర మినిమం నా బైక్ కూడా ఉండేది కాదు. ఐఎమ్ నథింగ్ విత్ ఎంప్టీ పాకెట్స్. ఆ టైంలో వచ్చిన పక్కన నించోని అసలు ఇంతవరకు 8 years వరకు వచ్చామంటే ఎన్నో ఫేస్ చేసాం. లైక్ గుడ్ టైంలో తను నాతో ఎలా ఉంది, బ్యాడ్ టైంలో ఎలా ఉంది, నాతో సర్వైవ్ అవ్వడానికి తను ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసింది, ఎవ్రీథింగ్ అన్నీ కూడా నేను తలుచుకుంటేనే నాకు చాలా ఏదో మరి ఏ లైఫ్లో ఏదో మరి ఏం చేసుకున్న అదృష్టమో కానీ తన లైఫ్లోకి వచ్చిన లైఫ్నే మార్చేసింది అనమాట. నా లైఫ్నే కాదు, నా లైఫ్ స్టైల్ని, మై ఎవ్రీథింగ్. ఇంకా నేను చెప్పక్కర్లేదు తన గురించి. తను లేకపోతే నా లైఫ్ ఇలా ఉండేది కాదేమో. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు హర్. ఎందుకంటే నా లైఫ్నే మొత్తం అంతా చేంజ్ చేసేసింది. ఇప్పుడు తన గురించి ఎన్ని మాటలు చెప్పినా తక్కువే. అసలు 8 yearsలో ఎన్ని చూసాం, అసలు ఎన్నో గొడవలు ఆడుకున్నాం, ఎన్నోసార్లు చాలా పీక్స్కి వెళ్ళి చాలా 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 ఇంకేం చెప్తాం. మొత్తం ఇంకా రిలేషన్ అన్నాక చాలా రకాలుగా ఉంటాయి. బ్యాడ్ ఉంటుంది, గుడ్ ఉంటుంది. ఫ్యామిలీకి నచ్చుతుంది, ఫ్యామిలీకి నచ్చకపోవచ్చు. రిలేటివ్స్కి నచ్చుతుంది, రిలేటివ్కి నచ్చకపోవచ్చు. ఫ్రెండ్స్ విడదిద్దామని చూస్తారు, లేదా ఫ్రెండ్స్ కలుద్దామని చూస్తారు. చాలా రకాలుగా ఉంటాయి. ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి ఫేస్ చేసుకొని ఈరోజు ఇక్కడ నుంచున్నామంటే ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. అండ్ తనకి మాత్రం ఇంకా ఎలా చెప్పినా చెప్పలేను. ఒకసారి తను పిలిస్తే సో వినేస్తాను, ఇక్కడే కదా ఉన్నాను. సిగ్గుగా కొంచెం తన సిగ్గు కాదు కానీ కొంచెం ఎమోషనల్. ఐలైనర్ పోయిందా? సో యా, ఇంకా అలానే ఏం కాదు. బేసిక్గా నాకు అంటే తను చెప్పినట్టే మేము ఇంటర్లో మా రిలేషన్ అనేది స్టార్ట్ అయింది అనమాట 2017లో. ఇప్పుడు 2025, 8 years బ్యాక్ వెనక్కి తిరిగి చూసుకుంటే మేమే టీనేజ్లో ఉండేవాళ్ళం. టీనేజ్లో ఏదీ తెలియదు మనకి, అది మంచి అయినా చెడైనా ఎవరైనా మనకి చెప్పిన వాళ్ళ మీదే కోప్పడే వాళ్ళం. మా ఇంట్లో కూడా నాకు ఎవరైనా చెప్తే, మా ఇంట్లో అంటే ఏ అమ్మాయి వాళ్ళ ఇంట్లో అయినా కూడా కొంచెం అబ్జెక్ట్ చేస్తారు. సో అదంతా వేరే స్టోరీ, నేను మళ్ళీ ఇన్ డీప్ వెళ్ళిపోతున్నాను. సో ఎవరు చెప్పినా నాకు కోపం వచ్చేది. ఏంటి అని చెప్పి నేను వాళ్ళ మాట వినేదాన్ని కాదు. కాలేజ్ డేస్లో కూడా ఎన్ని ఫేస్ చేసామంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాం, కాబట్టి చెప్పేస్తున్నాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. లవ్ స్టోరీలో చెప్తాం అనుకున్నాం కానీ కాకపోతే ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది, ఇంకా తప్పదు చెప్తున్నాం. కాలేజ్లో ఒకరుంటే ఒకరు ఉండకూడదు. నాని వస్తే పింకీ రాకూడదు, పింకీ వస్తే నాని రాకూడదు. ఆ టైంలో కూడా నా కోసం తిని సాక్రిఫైస్ చేసేసి తిని వచ్చేది కాదు కాలేజ్. తిని ఇంట్లో ఉండిపోయేది, నువ్వు వెళ్ళి కాలేజ్కి నేను ప్రిపేర్ అవుతానులే, ఇంకిద్దరం వస్తే కొంచెం అప్డేట్ చేస్తున్నాను కదా అన్నట్టు. లైక్ ఆ టైంలోని మరి ఇంకా ఫ్యాకల్టీని అనలేము, ఏమనలేము. ఎందుకంటే ఎవరిది ఇది కదా, ఇప్పుడు ఏమవుతుందేమో ఎవరిపై ఎవరికి కూడా తెలియదు కదా ఈ రోజు వరకు ఇలా ఉంటామనేది. సో ఆ రోజు ఇలా అయ్యింది. సో ఇదంతా డీటెయిల్గా మీకు లవ్ స్టోరీలో చెప్తాం అనమాట. సో ఇప్పుడు ఈ వీడియోలో కాన్సన్ట్రేట్ చేద్దాం. అంటే మేము అప్పుడు అందరినీ తిట్టుకున్నా కూడా నాకు ఇప్పుడు రైట్ అనిపిస్తుంది. మేబీ వాళ్ళు ఆ టైంలో మమ్మల్ని కరెక్ట్ చేయకపోయి ఉండుంటే మేము కూడా అసలు అదంతా అట్రాక్షన్ అనుకోవాలా, ఇన్ఫాక్చుయేషన్ అనుకోవాలా, లేకపోతే ఏంటి అనేది తెలియదు. బట్ మేము కూడా ఈ రోజు వరకు అనుకోలేదు ఇంత లాంగ్ జర్నీని మేము కలిసి టుగెదర్గా చేస్తాము అనేది మాకు కూడా తెలీదు. ఫ్రమ్ డే 1 నాకైతే ఇప్పటికీ బాగా గుర్తు. డే 1లో వెనకాల తిరిగినట్టు అసలు ఇప్పుడు 1% కూడా తిరగట్లేదు. అంతే. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ బిగినింగ్ ఎలా ఉంటుంది అంటే లవ్ని ఎలా డెవలప్ చేసుకోవాలి అని ఉంటుంది. ఇప్పుడు 8 years అయింది కదా, ఇప్పుడు ఎలా ఉంటుంది, ఫ్యూచర్ మీద ఎలా ఫోకస్ చేయాలి, ఇప్పుడు తననే పెళ్లి చేసుకోవాలనుకుంటే ఏం చేయాలి, నేను చేస్తే నాకు పాయింట్ అవుట్ చేయలేరు ఎవరైనా సరే. అది మన
మా ఫ్యామిలీ వాళ్ళైనా సరే, మా రిలేటివ్స్ అయినా సరే, బేబీ వాళ్ళ రిలేటివ్స్ అయినా సరే, ఎవరైనా సరే చూసి ఈ అబ్బాయిని పాయింట్అవుట్ చేయకూడదండి. ఏం చేయాలి? నేను దాని మీద వర్క్ చేస్తానండి. ఇప్పుడు లవ్ చేయాలి, తిప్పాలి, తిరగాలి, మొత్తం అది చూపించాలి, అన్ని కొనివ్వాలి, ఇవన్నీ ఓకే చెయ్యొచ్చు ఒక స్టేజ్లో. ఇప్పుడు ఆ స్టేజ్ దాటిపోయాం. ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే ఏం పని చేస్తే కళ్ళు మూసుకొని ఈ అబ్బాయికి రమ్యని ఇవ్వచ్చు అనుకునేలా ప్లాన్ చేసుకోవాలండి. నాకైతే ఒక డ్రీమ్ ఉందండి, అది ఖచ్చితంగా నెరవేరాలి. అది దానికోసం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాం. సో మీరు కూడా ప్రే చేయండి. మా ఫ్యామిలీ మెంబర్స్ మీరే కాబట్టి, మీరే మా సబ్స్క్రైబర్స్, మీరు ఏమనుకున్నా జరుగుతుంది. సో అది ఒక్కసారి నాకు ఫుల్ఫిల్ అయిపోతే కనుక నేను ఖచ్చితంగా నెక్స్ట్ స్టెప్ అనేది మీకు గుడ్ న్యూస్ చెప్తాను. మీరు అనుకుంటున్న గుడ్ న్యూస్ తిను చెప్పడమే కాదు, తనకి నేను లక్కీ చామని, అట్ ద సేమ్ టైం నాకు కూడా తనే లక్కీ చామ్ అనమాట. బేసిక్గా ఒక అమ్మాయికి చాలా డ్రీమ్స్ ఉంటాయి, ఎక్స్ప్లోర్ చేయాలి, లేకపోతే బాగా రెడీ అవ్వాలి. నాకైతే నిజంగా చెప్తున్నా, ఒక పాయింట్ వరకు చాలా కాన్ఫిడెన్స్ ఉండేది కాదు. అది కొన్ని విషయాలన్నీ కూడా జరిగాయి. దానివల్ల నేను చాలా కాన్ఫిడెన్స్ పోగొట్టేసుకున్నాను. చాలా డిప్రెస్డ్గా ఉండి అసలు ఇంకేం వద్దు అనుకునే స్టేజ్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. మనం బ్యాలెన్స్ చేసుకుంటూ, అంటే ఎప్పుడైనా మన నెగిటివ్ జరిగినప్పుడు నాకు ఎప్పుడు ఇలా జరుగుతుంది, నెగిటివ్ జరుగుతుంది ఉండకూడదు. అయ్యింది అనుకోండి, ఓకే లెట్ ఇట్ బి, అయ్యింది, సరే అయ్యింది, మళ్ళీ ట్రై చేయి, మళ్ళీ ట్రై ఏమవుతుంది? మా అయితే అలవాటు అయిపోతుంది, లేకపోతే మారుతుంది. మారినప్పుడైనా సరే మీరు కొంచెం హ్యాపీగా ఉంటారు కదా. సో అది అసలు అంతే. నేను కూడా అందుకే చెప్తాను, బికాజ్ నాకు ఈ రోజు వరకు కూడా 8 yearsలో నేను అంటే మేము ఏది చేసినా కలిసే చేసేవాళ్ళం. అంటే ఒక షాపింగ్ అయినా, లేకపోతే ఒక వీడియో స్టార్ట్ చేద్దామన్నా, లేకపోతే ఏదైనా కూడా మేము ఈ రోజు వరకు డెసిషన్, నువ్వు తీసుకున్న డెసిషన్ వల్ల ఇలా జరిగిందని కానీ, లేకపోతే ఒకరినొకరు ఎప్పుడు మేము పోక్ చేసుకోలేదు. అది మేము తీసుకున్న డెసిషన్ వల్ల ఏదైనా మన మంచిగా అయిందండి. ఇప్పుడు పని అయింది అనుకోండి, ఓకే మన మంచిగా అయింది, మేబీ ఆ పని చేస్తే ఇంకేదో జరిగేదేమో. అందులోని మనకి సెంటిమెంట్ చాలా ఎక్కువ. మేడం గారికి ఏదైనా పని అయింది అనుకో, ఆగింది అనుకో, అమ్మో అయిపోయింది నాన్న, దేనికోసం అయింది. నేను ఏదైనా ఒకటే మాట చెప్తాను, మన మంచి గురించి ఆగింది, ఇంకా మంచి వెయిట్ చేసిందా మన గురించి, లేదా అది మనం చేయకూడదేమో, అందుకే ఆపారేమో, అలానే తీసుకుంటానండి ప్రతి పాయింట్ కూడా. సో ఇంకా ఈ 8 yearsలో అయితే మేము చాలానే ఫేస్ చేసేసాం. అప్పుడు కూడా కాలేజ్లో ఎందుకు అంటే సార్ ఫేస్బుక్లో పిక్స్ పెట్టేశారు. ఇప్పుడంటే అంత కామన్ అయిపోయింది. అసలు ఈ జనరేషన్లో ప్రతిదీ కామన్, చాలా చాలా కామన్. బట్ 8 years బ్యాక్ ఈ రోజులు అలా కానే కావు. అసలు మేము 2017లో రిలేషన్ స్టార్ట్ అయితే మేము 2020 or 2021 వరకు నేనే సింగిల్గా నా టిక్టాక్, డబ్ స్మాష్, మ్యూజికల్లీ, లైకి ఏవేవో యాప్స్ చేసుకున్నాను. కానీ నేను ఏ రోజు నాని ఇన్వాల్వ్ చేయలేదు. ఒకే ఒక వీడియో టిక్టాక్లో హ్యాపీ బర్త్డే అనేది వైరల్ అయింది. వైరల్ అయిన తర్వాత సరే నాకే ఐడియా వచ్చింది, ఓకే నానితో కలిసి వీడియోస్ చేద్దాం కదా, బాగా నచ్చుతున్నాయి, జనాలకి బాగా చూస్తున్నారు, చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు అని అప్పుడు టిక్టాక్ స్టార్ట్ చేసాం. తర్వాత ఇన్స్టాగ్రామ్, తర్వాత యూట్యూబ్, ఈ రోజు ఇలా కంటిన్యూ అవుతున్నాం అనమాట. చాలా మంది అసలు అవును, నువ్వు కూడా సాంగ్ 4-5 సార్లు వాడతావు, ఎందుకంటే 4-5 సార్లు తెలుగు పక్కన నుంచి బంగారమైన వెంగడిపోతుంది. సో ఆ సాంగ్ అయితే 4-5 times కాదు, 100 times పెడతానేమో. ఎప్పుడు పెట్టినా అంతే లవ్ అండ్ ఎఫెక్షన్ చూపిస్తారు. సో ఎస్, తిన గురించి చెప్పాలి అంటే నేనేం చేంజ్ చేసేలేదు. బికాజ్ నేనేమి ఒక మ్యాజికల్ థింగ్ నా దగ్గర ఎలా అంటే మన లైఫ్ మనం లీడ్ చేస్తే ఒకలా ఉంటుందండి. మనం నచ్చిన వాళ్ళ కోసం మనం ఉంటే అది వేరేలా ఉంటుంది. నేను నచ్చిన వాళ్ళ కోసం నా లైఫ్ని చేంజ్ చేసుకున్నాను, అది నా లైఫ్ని చేంజ్ చేసింది. నేను చేసుకున్న డెసిషన్ నా లైఫ్కి మొత్తం చుట్టేకి వచ్చింది అంతే. నేను ఓన్లీ నానిని ఏమైనా చేంజ్ చేశాను అంటే వే ఆఫ్ బిహేవియర్, లేకపోతే వే ఆఫ్ మేనర్స్, వే ఆఫ్ డ్రెస్సింగ్, వే ఆఫ్ టాకింగ్, ఇవే నేను చేంజ్ చేశాను తప్ప నాని నేనేం చేంజ్ చేసేయలేదు. ఎందుకు అంటే ఫస్ట్ అంతా నాని ఒక చిన్న పిల్లల మైండ్ సెట్లోనే ఉండిపోయాడు అనమాట. అక్కడే చేస్తాను, అక్కడే తింటాను, అక్కడే బట్టలు కొనుక్కుంటాను, అక్కడే చేస్తాను, అక్కడికే వెళ్తాను, అవన్నీ నేను మార్చేశాను. ఎందుకంటే దానివల్ల ఫ్యూచర్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, మనం ఉండే సరౌండింగ్స్ బట్టి కూడా మన ఆలోచనలు, మన మాటలు అన్నీ ఉంటాయి. మనం ఒక పాజిటివ్ సరౌండింగ్స్లో ఉంటే మనకి పాజిటివ్గా ఉంటుంది. మనం ఏముంది లైఫ్, ఈ రోజే ఉంటున్నాం, ఈ రోజు గురించి ఆలోచించుకుందాం అంటే ఓకే, ఐ అగ్రీ, మనకి టుడే ఈజ్ ఇంపార్టెంట్, టుమారో అనేది మనకి ఏంటి తెలియదు. బట్ అట్ ద సేమ్ టైం రేపు నిజంగా ఉంటాం కదా మనం, ఆ రేపటి కోసం అనేది మనకి ఏమీ లేకపోతే ఎలా ఉంటుంది అసలు. సో కొంచెం సేవింగ్స్, కొంచెం ఇంపార్టెన్స్, కొంచెం వాల్యూస్, ఎమోషన్స్. స్టార్టింగ్ అయితే హీ యూస్ టు బి లైక్ ఎ రాక్. ఒక రాయికి దెబ్బ తగిలితే రాయి అని ఏడుస్తుందా? నథింగ్, ఒక రాక్ లా ఉండేవాడు. అలాంటిది ఇప్పుడు ఈ బికేమ్ లైక్ ఎ పేపర్. నా విషయంలో అసలు 1% ఏమైనా కూడా ఆలోచన కూడా ఆలోచించడు. స్పాట్ డెసిషన్,
తనకి ఇది నచ్చలేదు, తనకి ఇక్కడ కంఫర్ట్ ఉండదు, తనకి ఇక్కడ తిందు, నా కోసం ఇంట్లో వెజిటేరియన్ లేకపోతే నాన్ వెజ్ మొత్తం కూడా తీసి పడేస్తాడు. ఏం తింటది అసలు నా కోసం అంటే అంతే. ఎఫర్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఒక రిలేషన్లో. అండ్ అంటే మన పార్ట్నర్కి మనం సరిగ్గా చూసుకోలేదంటే మనం ఇచ్చే వాల్యూ బట్టే సరౌండింగ్ పీపుల్ కూడా ఇస్తారు. ఇప్పుడు మనం ఏం లేకపోయినా సరే మనం ఎలా చేయాలి, ఓకే తను నాకు ఇంత తను కావాలన్నట్టు చేస్తే చుట్టుపక్కల ఎలా ఉంటుంది అనుకున్నాం, బాబోయ్ తన జోలికి వెళ్తే వీడు ఊరుకోర్రా బాబు, లేదంటే తనకి చూసుకోకపోతే బాగోదురా బాబు అన్నట్టు ఉంటుంది. సో నేనేమనుకున్నానంటే మన పార్ట్నర్కి ఎప్పుడు కూడా మనం తక్కువ చేయకూడదు, ఎక్కువ చేయకపోయినా పర్లే, న్యూట్రల్గా ఉన్నా పర్లే, కానీ ఎప్పుడు మనం డిగ్రేడ్ చేసి మాట్లాడకూడదు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఇంకా 8 years కంప్లీట్ చేస్తున్నాం. సో అండ్ చాలా మంది అడుగుతారు అసలు ఎందుకు ఇంకా ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు, అసలు లైఫ్ లాంగ్ ఇలానే ఉండాలి, పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలి. కాకపోతే కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, కొన్ని అవి ఖచ్చితంగా నేను అవి క్రాస్ చేయగలను అనుకుంటున్నాను. అవి ఖచ్చితంగా చేయాలి కూడా. నా లైఫ్లో అదే డ్రీమ్ అనమాట. అప్పుడే నేను దీన్ని గెలుచుకోగలను. ఎందుకంటే ఎవరైనా పాయింట్ అవుట్ చేయకుండా మనం ఉండాలన్నమాట. సో నా టార్గెట్ కూడా అదే. మీకు అర్థమైపోయి ఉంటుంది అదేంటి అనేది, మేము చెప్పకపోయినా కూడా నేను ఒక్కటే చెప్తున్నా, అది కోరుకుంటున్నాను, అయిపోవాలని అనేసి దేవుని అది కోరుకుంటున్నాను అంతే. అండ్ అంటే రిలేషన్ అనేది వేరు, పెళ్ళి తర్వాత రెస్పాన్సిబిలిటీస్ అనేది కంప్లీట్గా డిఫరెంట్ అనమాట. సో ఇప్పుడు మేము రాంగ్ స్టెప్ ఒకటి తీసేసుకుని గాబరా పడిపోయి ఆ కాన్సిక్వెన్సెస్ని మనం లైఫ్ లాంగ్ మనం ఫేస్ చేయాలి. అండ్ మేము కూడా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా అనుకోవచ్చు, అంటే మీరే మా ఫ్యామిలీ, అసలు మీరు లేకపోతే మీ సబ్స్క్రైబర్స్ దేవుళ్ళు దేవతలు లేకపోతే మేము ఈరోజు ఇంతవరకు అంటే కలిసే ఉండేవాళ్ళం, ఇంకా హైట్స్కి వెళ్ళే వాళ్ళం కాదేమో మీకు సపోర్ట్ చేయకపోతే. సో మీతో షేర్ చేసుకోకుండా ఇంకెవరితో షేర్ చేసుకుంటాం. సో ఇప్పుడు కూడా మేము చెప్పేది ఒకటే, మమ్మల్ని బ్లెస్ చేయండి. ఎప్పుడు చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి మనం అంతే ఇష్టం కాబట్టి. సో అంతే. చాలా మంది అంటారు అసలు ఏంటి పెళ్ళి అవ్వకుండా సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని అనుకుంటున్నారని. ఒకటి అంటే మరి అది రైట్ ఆర్ రాంగ్ అనేది మాకు తెలియదు. మాకు హోల్ హార్టెడ్గా ఏదనిపిస్తే మేము అదే మాట్లాడతాం, మేము అలానే ఉంటాం. మేము ఆఫ్ కెమెరా ఒకలా ఉండడం, యాక్టింగ్ చేయడం అనేది మాకు అస్సలు రాదు. సో ఇన్ ఇయర్స్ మేము కలిసే ఉన్నాం, మీరు చూసే ఉంటారు. ఇంకా మీరు మా లవ్ స్టోరీ పార్ట్స్ కొన్ని మేము ఏవైతే చేసామో లవ్ సిరీస్లో కూడా అది రియల్ ఆ ఫేక్ అనేది చాలా మంది అడుగుతున్నారు. అందులో మేము చాలా కనెక్టింగ్ పాయింట్స్ని పెట్టాము. అండ్ నేను మీకు ఒక పిక్చర్ పెట్టచ్చో పెట్టకూడదో మరి తెలీదు, ఆ పిక్చర్ కూడా మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాము. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది, అంటే ఒకరి కోసం ఒకరు స్టాండ్ తీసుకున్నారు అంటే ఎంత దూరం వస్తారు, ఎంత దూరం ట్రావెల్ చేస్తారు అనేది మీకు అర్థమవుతుంది. సో మేమైతే ఇప్పుడు ఈ 8th year రిలేషన్లోకి ఎంటర్ అవుతున్నామని స్పెషల్తో మేము తిరుపతి వెళ్తున్నాం అనమాట. నేను నాని ఇలా తిరుపతి వెళ్దాము అనగానే ఆన్ స్పాట్ టికెట్స్ తీసేశాడు. ఎందుకంటే నానికి కూడా చాలా సెంటిమెంట్. నేను అడిగాను గుడికి వెళ్దాం అనేది, వద్దు అని అంటే ఏదో అయిపోతుందనే భయంతో నేను ఉండిపోతాను అని చెప్పి ఆన్ స్పాట్ టికెట్స్ కూడా తీసేశారు. 1 week అరుణాచల గిరి ప్రదక్షిణం, తిరుపతి వెంకటేశ్వర స్వామి, శ్రీకాళహస్తి, కాణిపాకం, కంచి, మంగాపురం, 1 కాదు 2 కాదు చాలా టెంపుల్స్కి మేము వెళ్ళబోతున్నాం అనమాట. అవన్నీ కూడా నాని నా కోసమే ట్రావెల్ చేస్తున్నాడు. బికాజ్ ఈ రిలేషన్ ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి, ఇంకా హ్యాపీగా ఉండాలి, అనుకున్న డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలి అని చెప్పి. సో లక్కీ చామ్ తనకి నేనా నాకు తన అనేది కాదు, మా ఇద్దరికి మీరందరూ లక్కీ చామ్స్. అసలు అది ఎప్పుడు మేము గ్రేట్ఫుల్ ఉంటాము దానికైతే మాత్రం. సో ఏదైనా మన మంచి గురించి జరిగిందని కోరుకుందాం. ఫైనల్ గా మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నాని పింకీ ఆఫీషియల్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్స్. బై బై.